హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే నన్ను ఇంతవరకు ఆదరించిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదైతే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్ చేసుకొని అయితే ఛానల్ని ఫాలో అవుతుండండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని ఎందుకన్నాను అంటే నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టి 1.5 year అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ 1 monthలో నేను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అనమాట. ఎవరు కనపడ్డా సరే, ఎవరి చేతిలో మొబైల్ ఉన్నా తీసుకొని నా ఛానల్ని నేనే టైప్ చేసుకొని సబ్ చేసుకొని లైక్ ఇచ్చుకునేదాన్ని అనమాట. ఆ విధంగా ఒక 500 అయితే వచ్చారు. నెక్స్ట్ అయితే ఆ తర్వాత నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఏ విధంగా పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయని అయితే అలవాటు అయిపోయింది. ఆ విధంగా అయితే నేను ఇప్పటి వరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. నాకు ఛానల్ పెట్టిన ఒక 8 monthsలోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. అది కూడా షార్ట్స్లో అండి. 3 million వ్యూస్కి అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట. రీసెంట్గా అయితే ఫ్రెండ్స్ నేనైతే ఒక మిస్టేక్ చేశాను అనమాట. నేను చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల నిజంగా నా మానిటైజేషన్కి చాలా దెబ్బ అయితే వచ్చిందనమాట. అది ఏంటనేది మీతో చెప్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకులాగా ఇంకెవరు కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అనమాట. నాకు ఎవరో పెట్టారని చెప్పి నేను కూడా అయితే మనకి ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది కదండి, అవైతే తీసుకొని కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసుకొని దానిపైన అయితే స్టిక్కర్స్ యాడ్ చేసుకొని నేనైతే లైవ్ పెట్టడం జరిగిందనమాట. అలాగే ఒక 1 hour 2 hours 3 hours లేదనుకుంటే ఒక 11 hours అలా వదిలేస్తే వ్యూస్ బాగా వచ్చాయి. బట్ ఇంకా మానిటైజేషన్ 4000 కంప్లీట్ అయిపోయే దారికి అయితే వచ్చిందనమాట. నాకు నిన్నే మెయిల్ వచ్చింది. అది ఏంటని చెప్పి చూస్తే డిమానిటైజేషన్ అయితే వచ్చిందనమాట. నిజంగా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. 1.5 year నేను ఎంతో ఇష్టంగా పెట్టుకున్న ఛానల్ ఈ విధంగా అయిపోయింది ఏంటని అయితే ఒక ఇండియన్ ఉమెన్గా యూట్యూబ్లో కనపడడానికి చాలా మంది అయితే సఫర్ అవుతారు, కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, కొంతమంది భయపడతారు అనమాట. అలాంటి వాళ్ళలో నేను ఒక దాన్నేనమాట. నేను నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎలాగైనా సరే ఎర్న్ చేయాలి మనీ అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఛానల్ పెట్టడం జరిగిందండి. కొంతమంది అంటూ ఉంటారు ఏదో సరదాగా పెడుతున్నాను అలా ఇలాని, బట్ అదేం కాదండి. నేను మనీ ఎర్న్ చేయడానికి మాత్రమే పెట్టాను అనమాట. పెడితే సక్సెస్ఫుల్గా అయితే ఇంతవరకు వచ్చాను. నేను చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ వల్ల నా మానిటైజేషన్ మొత్తం కంప్లీట్గా ఆపేశాడు అనమాట. నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి. నాకు ఇవాళ 10th నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తుంది 10th ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నానండి. నాకు మెయిల్ వచ్చింది ఎప్పుడంటే 9th అంటే 9వ తారీఖున 5:30 మెయిల్ వచ్చిందనమాట. ఏంటని ఓపెన్ చేస్తే ఇంక ఇది అని వచ్చిందనమాట. నిజంగా చాలా చాలా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ మధు టెక్ ఛానల్ ఉంటుంది కదండి, వాళ్ళని అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే ఇంక వాళ్ళు అన్నారనమాట మానిటైజేషన్ ఎక్కడికి వెళ్ళలేదు, రీయూజ్డ్ కంటెంట్ అంతా తీసేయమన్నారు. అదే డిలీట్ చేసేసాను. బట్ నాకులాగా ఇంకెవరు కూడా పెట్టకూడదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్లీజ్ ఎవ్వరు కూడా పెట్టొద్దండి. మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి. అది షార్ట్ అయినా సరే, వీడియో అయినా సరే, నిజంగా లైవ్ అయినా సరే మీ ఓన్ కంటెంట్ పెడితేనే అది ఖచ్చితంగా ఇప్పుడు పెడితే మనకి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారండి. మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు చెక్అవుట్స్లోకి వెళ్తుంది అనమాట. సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా త్రూ అవుట్ మన ఛానల్ మొత్తం వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. రీయూజ్డ్ కంటెంట్ కనిపించిందంటే ఖచ్చితంగా తీసేస్తారండి పక్కన. ఇంకా అదే విధంగా జరిగిందండి నా ఛానల్. నిజంగా చాలా చాలా బాధ అయితే వస్తుందన్నమాట నాకు. నేనైతే నిజంగా అసలు ఇంకెందుకులేండి, ఎవరితో చెప్పుకున్న అది తీర్చలేరు, చేయలేరు కదా. నేను ఇంకెవరితో కూడా అనుకోలేదు. జస్ట్ మా హస్బెండ్తో చెప్పైతే బాధపడ్డాను అనమాట. ఇంకా అది ఆ కష్టం పడ్డ వాళ్ళకే తెలుస్తుందండి. నేను 1.5 year నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి అయితే పెట్టుకున్నాను. మా హస్బెండ్ పర్మిషన్, మా అమ్మ మా నాన్న పర్మిషన్, మా అన్నయ్య వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు అందులో తప్పేముందు పెట్టుకోండి అంటే అప్పుడు పెట్టాను అనమాట. ఇన్ని రోజులు వచ్చిన కష్టాన్ని ఒక్కసారిగా పోగొట్టేసుకున్నాను. నాకులాగా ఇంకెవరు చేయకండి. ఎవరో పెట్టుకున్నారు, మీరు పెట్టుకోండి, మనం పెట్టుకుందాం అని మాత్రం నాకులాగైతే అసలు ఆలోచించకండి. ఎందుకంటే మనకి 1 month దాకా బాగానే ఉంటుందండి. బాగా పెరుగుతున్నాయి అనుకుంటాం. ఆ తర్వాత అయితే మన మానిటైజేషన్ మొత్తం అయ్యింటో ఒకళ్ళు పోతుంది, లేదంటే అసలు మానిటైజేషన్ అయితే అవ్వదు. ఇది మాత్రం నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి నా మాటనైతే విని మీరు ఎవ్వరు కూడా రీయూజ్డ్ కంటెంట్ అయితే అసలు పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి 1.5 year అవుతుంది. బట్ అయినా సరే ఏదో ఆతృత అనమాట. తొందరగా అయిపోతుంది కదా, తొందరగా వాచ్ టైం వస్తుంది కదా అన్న ఒక చిన్న అంటారు కదా, క్షణికావేశం అంటారు కదా. ఆ విధంగా ఆలోచించి అయితే పెట్టేశాను అనమాట.
బట్ ఇప్పటికైతే ఇంత నిజంగా చాలా చాలా సఫర్ అవుతున్నాను నేను. ఎలాగైనా సరే ఈ 4 మంత్స్ టైం ఇచ్చాడు. ఈ 4 మంత్స్లో అయితే నేను గెయిన్ చేసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. సో ప్లీజ్ మీ అందరు సపోర్ట్ ఉంటే, మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరి ఛానల్స్ని సపోర్ట్ చేసినట్టే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. ఓకేనండి. ఒకసారి అయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్లీజ్. నేను చేసిన మిస్టేక్ ఇంకెవరైనా సరే యూట్యూబ్ పెట్టాలి అనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ పెట్టిన వాళ్ళైనా సరే వాచ్ టైం తొందరగా రావాలని అయితే ఇలాంటి లైవ్స్ అయితే చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి. వీడియో అయితే ఇదేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అందరికీ బాయ్.